తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ల పదవీకాలం ముగియడంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఘనంగా సన్మానించి సత్కరించారు. పార్టీ విధానాలకు విధేయులుగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు యొక్క ప్రభుత్వం యొక్క దాష్టికాన్ని ఎదురెడ్డి నిలబడుతూ మనం చేసినటువంటి పనులు అన్నీ ఇన్ని కావు. నేను తొలి నుంచి కూడా మీకందరికీ కూడా నాతో కలిసి పయనించే ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే, జీవితం అంటే ధైర్యంగా ఉండటం. ధైర్యాన్ని మించిన ఆస్తి ఏది లేదు. ధైర్యస్తుడు ఎప్పుడూ కూడా చరిత్రలో నిలబడతాడు, పిరికివాడు పలాయనమైపోతాడు. ఈ రోజున తిరుపతిలో మీరందరూ కూడా అలాంటి ధైర్యం తెగువ చూపించారు. కనుకని రాష్ట్ర శాఖ అంతా కూడా ఈరోజు తిరుపతిలో ఏం చేస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఏదైనా పిలుపిస్తే అంత బాగా చేశారు వీళ్ళు, చేస్తున్నారు వీళ్ళు అని. ఇదే మనల్ని మనం పోడుకోవటం కూడా కాదు, అతిశయోక్తి అంతకంటే కాదు. అంత చక్కగా మీరు చూపించినారు. ఈవెన్ తెలుగుదేశం సంబంధించినటువంటి గూండాలు ఎంత మిమ్మల్ని భయపెట్టాలని చూసినా ఎక్కడ బెదరకుండా నిజమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఎలా ఉంటారో వారికి రుచి చూపించినటువంటి తీరు ఈ రాష్ట్రానికే ఆదర్శనీయం. అలాగే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసినా కూడా అది తిరుపతి నుంచే మొదలుపెట్టాం. అది దానికి మీరందరూ అండదండలుగా ఉండడం, ప్రతి ప్రోగ్రామ్ని అన్న ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా అది ముందుకు సాగడం, ఇది ఎంతో సంతోషాన్ని కలిగించింది. సార్ మిమ్మల్ని నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తాను. ఎందుకంటే క్రమశిక్షణ అనేది ఏ కాన్స్టిట్యుయెన్సీలో తిరుపతిలో ఉన్నట్టు తెలుస్తుంది. అది ఫస్ట్. అలాగే మీకోసం నిన్న కూడా చూస్తానండి మీటింగ్లో కూడా, వాళ్ళు ఎంత ఎమోషన్ అయ్యి కళ్ళు నీళ్ళు పెట్టుకుంటూ ఎమోషన్ ఫస్ట్. అట్లాగే మన కౌన్సిల్లో చేసినటువంటి అభివృద్ధి ఎన్నడూ తిరుపతిలో జరగలేదు, అది వాస్తవం. అభివృద్ధి వెనక ఆలోచనలు, ప్రతిపాదనలు అభినయరెడ్డి గారిదే అనేది మనందరికీ తెలుసు. అది చాలా కీలకం, చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఆ టైంలో మాజీ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారి పూర్తి సహకారం వల్ల మనం అభివృద్ధి చేసుకోగలిగాం. అట్లాగే మన కౌన్సిల్ తీర్మానించినటువంటి గ్రేటర్ ప్రతిపాదన ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా కౌన్సిల్ చరిత్రలో ఒక చెరగని ముద్రని. ఇక వ్యక్తిగతంగా నా విషయానికి వస్తే, నాదేమి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు, అలానే నేను ఈ పార్టీలో చాలా కాలం పనిచేసినటువంటి దాన్ని కాదు. అయినా కూడా మేయర్గా నన్ను ఎంపిక చేసి నన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టినందుకు నిజంగా భూమన కుటుంబానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.